చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల్ని ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భూముల్లో 365 రోజులు పంటలు పండుతాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి నిర్మాణాలు ఉండవని అన్నారు. ఎవరికో భూమి అప్పగించేందుకు ల్యాండ్ బ్యాంక్గా మా భూములు తీసుకోవడం సరికాదన్నారు. గుంటూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్లో రైతులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఉండవల్లి గ్రామానికి చెందినటువంటి రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళన బాట పెట్టారు. తమకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి రిలీజ్ చేయాలని చెప్పి రాజధానికి సంబంధించి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి కానీ దాన్ని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ వాళ్ళైతే గుంటూరులో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి ఏదైతే ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఉంటుందో దాంట్లోకి వచ్చి అర్జీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడడానికి రాజధానికి సంబంధించి ఉండవల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏం లేదు సార్. మా భూముల్ని మేము రాజధానికి అవుటర్లో ఉన్నాం. మాకు రాజధాని 30 కిలోమీటర్ల అవతల ఉంది. మా భూములు యాక్చువల్గా అవసరం. మా భూమిలో మీకు ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ఏ కట్టడాలు ఏ ప్రాజెక్టు లేదు. ఓన్లీ రోడ్డు ఉంది. రోడ్డుకి ఇస్తానంటున్నాం. రోడ్డు కాదని మీ భూమి అంతా కావాలి, మేము రిజర్వ్లో పెట్టుకోవాలి, రిజర్వ్ ల్యాండ్ బ్యాంకు పెట్టుకోవాలంట వాళ్ళు. మేము ఎలా బతకాలి? అందరం మేము చిన్న సన్నకారు రైతులం. అందరూ ఎకరం లోపు అరెకరం ఉన్న రైతులు మేము. మా ఆధారమే అది. మా అరెకరంలో కూడా మేము నెలకి 20,000 30,000 సంపాదించుకుంటాం మేము అరెకరంలోనే. ఎందుకంటే టౌన్ దగ్గరగా ఉంది మాకు, ప్లస్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. ఆ ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే మీ డెవలప్మెంట్కి మీ రోడ్లకి మేము అడ్డం రాము. మేము ఇస్తాం కాదు, మా భూమిని మాకు వదిలేసేయండి ఆ రోడ్డు వరకు తీసుకొని. అంటే ఇప్పుడు యాక్చువల్గా కూడా ప్యాకేజీ మంచి ప్యాకేజీ ఇస్తున్నారు, భూమి వాల్యూ పెరుగుతుంది కదా, దాన్ని ఎలా చూడాలి? మంచిది కాదండి ప్యాకేజీ. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటారా సార్? మాది 24 లక్షలు భూమి. అసలు రాజధాని ప్రకటించక ముందే మా ల్యాండ్ వాల్యూ 24 లక్షలు ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇలా కట్టిన సచివాలయంలో కట్టిన ప్లేస్లో 3 లక్షలు ఉంది. 3 లక్షలాడు 24 లక్షలాడు ఒకడేనా? మన ఉదాహరణకి మన విజయవాడ సిటీని తీసుకుందాం. విజయవాడ సిటీ అంతా ఒకటేనా అండి? ఇబ్రహీంపట్నం ఒకటే, కంకిపాడు ఒకటే, బీసెంట్ రోడ్డు ఒకటే అన్నాడు ఆయన. అది ఎట్లా అంటాం మేము? మరి అది అన్యాయం అంటారా లేకపోతే న్యాయం అంటారా? మీరు చెప్పండి. ప్రధానంగా కూడా ఇప్పుడు రాజధాని నిర్మాణం జరగాలంటే ల్యాండ్ అనేది అవసరము. ఈ ల్యాండ్కి సంబంధించి మీ ల్యాండ్లు తీసుకుంటాం, దానికి అనుగుణంగా కూడా వేరే ప్రాంతంలో మీకు ల్యాండ్ ఇస్తామని చెబుతున్నారు. విజయవాడకి సమీపంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలని అనుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? తీసుకుంటాం అంటే మా దాంట్లో ఏదైనా ప్రాజెక్ట్ కడితే, నువ్వు ఏదైనా సచివాలయం మా ఊర్లో కడితే తీసుకోవాలి. ఏదైనా గవర్నమెంట్ది ఏదైనా మా ఆఫీసుకి ఏమన్నా కడుతున్నావా? ప్లాన్ ఏం లేదు. రిజర్వ్లోనే పెట్టాడు. భూమి అంతా రిజర్వ్లోనే ఉంది. ఏంటి అతను తర్వాత ఎవరికో ఇచ్చుకుంటాడు దాన్ని, రిజర్వ్ జోన్లో పెట్టేశాడు దాన్ని. గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కానీ కట్టడాలు కానీ ఏమీ మా ఏరియాలో లేవు. ఓన్లీ రోడ్డు ఒకటే ఉంది. రోడ్స్ ఉన్నాయి. రోడ్డుకి ఇస్తున్నాం. రోడ్డుకి ఇచ్చినప్పుడు ఇంక మేము ఆటంకం ఏమీ లేదు మా వల్ల. మీ డెవలప్మెంట్కి ఆటంకం ఏమీ లేదు. రోడ్డుకి ఇచ్చేటప్పుడు కూడా మేము మమ్మల్ని ఎలా ఒప్పించారంటే ఈ ప్రస్తుతానికి రోడ్డు వరకు ఉండి మాకు మిగిలింది వద్దని కూడా చెప్పారు మా సిఆర్డి లోకల్ కలెక్టర్ గారు. పవన్ కళ్యాణ్ కూడా మీకు హామీ ఇచ్చినట్టున్నారు కదా? హామీ ఇచ్చారు 2,000 ఎకరాలు. ఎందుకని అప్పుడు ఆ రోజు ఆయన హామీ ఇచ్చాడు. ఈరోజు ఆయన ఏం మాట్లాడట్లా. ఈరోజు ఆయన ఏమీ సమాధానం లేదు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారా? సీఎం దృష్టి తీసుకెళ్ళడానికి అసలు అపాయింట్మెంట్ లేదు. మా లోకేష్ గారి అపాయింట్మెంటే లేదు. అదేమంటే నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనని చెప్తున్నాడు. మా లోకల్ ఎమ్మెల్యే అయ్యండి ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎలా? మా బాధలు ఆయనకే కదా మేము చెప్పుకోవాలి. ఇప్పుడు మీరైతే ఇక్కడ కలెక్టరేట్కి వచ్చారు, అర్జీ ఇచ్చారు. ఎందుకు పూలింగ్ నుంచి భూసేకరణ నుంచి మినహాయించండి మా గ్రామాన్ని అని ఇచ్చాం. ఆల్రెడీ మాకు నోటీసులు ఇచ్చారు ల్యాండ్ సేకరణ కోసం. పూలింగ్లో ఇవ్వలేదని. అది మాకు మమ్మల్ని దయవించి మినహాయించండి, మేము చిన్న రైతులు, మేము అది భూములు ఏందే బతకలేమని వచ్చాము ఇక్కడికి. అంటే ఇప్పుడు కనుక మీరు కోరినట్టు కనుక జరగకపోతే తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా? ఏముంది, ఇప్పుడు పైన కోర్టులు ఉన్నాయి. కోర్టు ఏం చెప్తే అది చేయాలి. మనం కోర్టు ఏం చెప్తే చేయాలి. లేదంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి. అంటే ఏదైతే ఈ ల్యాండ్ పూలింగ్లో తమ దగ్గర ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవద్దని వీళ్ళైతే ఉండవల్లికి చెందినటువంటి రైతులైతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమది ఎంతో వాల్యుబుల్ సైటు, దానికి తోడు మా ప్రాంతంలో అయితే మాత్రం ఎటువంటి కట్టడాలు కూడా అంటే సచివాలయం కానీ అదేవిధంగా కూడా సెక్రటరియట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ కట్టట్లేదు. కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం తమ దగ్గర తీసుకుంటున్నారు, మరెవరికో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తమది సారవంతమైన భూమి, అదేవిధంగా కూడా కృష్ణా
కృష్ణానదికి అత్యంత దగ్గరగా సమీపంలో ఉండటంతో మరింతగా కూడా అక్కడైతే పంటలు అయితే 360 రోజులు పండుతూనే ఉంటాయి. ఇలాంటి ఫెర్టిలైట్ భూమి ఏదైతే ఉందో ఈ ఫెర్టైల్ భూమికి సంబంధించి తమకు వదిలేసేయాలని అర్జీ అయితే ప్రస్తుతం కలెక్టర్కి ఇచ్చారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు కలెక్టరేట్.